మా వీధిలో కొన్ని ఊరకుక్కలు ఉండేవి. రాత్రి అయితే చాలు వీటితో వచ్చే ప్రాబ్లమే వేరు. ఒక రోజు అయితే దాదాపు నా ప్రాణాలే పోయేవి. ఫుల్ స్టోరీ చెప్తాను వినండి. టైం 4 అవుతుంది. కొంతమంది ఊరకుక్కలు పట్టుకునే వాళ్ళు వచ్చారు. మా కాలనీలో ఉండే వాళ్ళందరూ చెప్పారనమాట, ఈ ఊరకుక్కల వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుందని. దీంతో వాళ్ళు పట్టుకోవడానికి వచ్చారు. అదే టైంలో మన చింటూ గడు స్లోగా రోడ్డు మీద నడుచుకుంటా వస్తున్నాడు. ఎవరైతే డాగ్ హంటర్స్ ఉంటారో వాళ్ళు స్లోగా దాన్ని వెనకాలే వెళ్లి సడన్ గా దాన్ని పట్టేసుకున్నారు. అది లోపల ఇరుక్కుపోయింది కూడా. వీధిలో ఉండే వాళ్ళందరూ బయటకు వచ్చి చూడడం మొదలు పెట్టారు. అబ్బా దొరికిందిరా, భలే దొరికిందిరా అని అందరూ బయట నుంచి క్లాప్స్ కొడుతున్నారు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇవి చేసిన రచ్చ. దీంతో వాళ్ళు స్లోగా దాన్ని ఒక వ్యాన్ లోకి తీసుకెళ్తున్నారు. ఇదే టైంలో ఆ దొరికిన కుక్క దారుణంగా అరుస్తుంది. అలా వ్యాన్ లోకి తీసుకెళ్లి ఎక్కిస్తున్నారు. ఇదే టైంలో వెనకాల నుంచొని 4 కుక్కలు ఎవరైతే తీసుకెళ్తున్నారో తన వైపు చాలా యాంగ్రీగా చూస్తున్నాయి. ఎవరైతే తీసుకెళ్తున్నారో తనకు అర్థమైంది, వెంటనే అన్ని నా మీదకి అటాక్ చేస్తాయేమో అని. అప్పుడు వెంటనే ఆ అబ్బాయి ఏదైతే వ్యాన్ ఉంటుందో దాని ముందుకు వెళ్ళిపోయి దాక్కున్నాడు ఆ కుక్కను వదిలేసి. అవి వెంటనే ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ని విడిపించేశాయి ఆ బౌల్ నుంచి. అలాగని ఏమీ పారిపోలేదు. ఎవరైతే హంట్ చేయడానికి వచ్చారో వాళ్ళనే హంట్ చేయడం మొదలు పెట్టే ఈ చింటూ గాళ్ళు. ఆ పట్టుకునే వాళ్ళేమో చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు. వెంటనే ఈ చింటూ గాడు దూకాడు. ఎవరైతే వీళ్ళు ఫ్రెండ్ అని పట్టుకెళ్ళిపోయారో వాడు కాలు కరిసేసింది అనమాట డైరెక్ట్. దీంతో వీళ్ళ టీం మెంబర్స్ అందరూ వచ్చి అప్పుడు కాపాడారు. అప్పటి నుంచి మా వీధిలోకి ఏ డాగ్ హంటర్ రావట్లేదు. ఎందుకంటే ఈ పెద్ద విషయం అయిన తర్వాత వీళ్ళ హిస్టరీ గురించి తెలుసుకుంటేనే ఇంత భయపడ్డారు. ఇవి నా మీదకే అటాక్ చేసినాయి. ఇంకా వీళ్ళ ఆగడాలని ఆపడానికి నేనే రంగంలోకి దిగాను. ఇంకా మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. మాకు రోజు కాలేజ్ అనేది 5:30కి వదులుతారు. మేము బస్ ఎక్కి మా ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి 7 o'clock అవుతుంది. నేను మా వీధిలోంచి ఏదైతే చింటూ గాళ్ళు ఉంటారో అదే రోడ్ లోంచి నేను మా ఇంటి దగ్గరకు వెళ్ళాలి. మరి బస్ లోపలికి రాదా అంటే, ఒకవేళ మా బస్ లోపలికి వచ్చిందంటే టర్నింగ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్లారు. ఒకవేళ వచ్చినా వాళ్ళు 1 kilometer ముందుకు వెళ్లి అక్కడ టర్నింగ్ తీసుకుని మళ్ళీ వెనక్కి రావాలి. దీంతో నన్ను ఒక చోట వదిలిపెట్టేస్తారు. నేను అక్కడి నుంచొని మా ఇంటి వరకు నడుచుకుంటా వెళ్ళాలి. అది కూడా ఈ చింటూ గాళ్ళ దగ్గర నుంచి. అలాగే ఆ రోజు కూడా మా బస్ అన్నయ్య అక్కడ వదిలేశాడు. దీంతో నేను స్లోగా నడుచుకుంటా రావడం మొదలు పెట్టాను. కరెక్ట్ గా మా స్ట్రీట్ లోకి నేను ఎంటర్ అయ్యాను. మన చింటూ గాళ్ళు వేరే గ్యాంగ్ వాళ్ళతో గొడవ పడుతున్నారు. అది కూడా చాలా గట్టిగా. వీళ్ళందరూ దేని గురించి గొడవ పడుతున్నారు అనుకుంటున్నారు? షూ కోసం. ఎవడో పక్క వాళ్ళ గ్యాంగ్ వాడు షూ దొంగలించాడంట. అలా దొంగలించి అలా వస్తున్నప్పుడు మన చింటూ గాళ్ళు ఆడి మీద అటాక్ చేసి ఆ షూ లాక్కుందాం అనుకున్నారు. దీంతో పక్క గ్యాంగ్ వాళ్ళు కూడా వచ్చేసి, అరే మా షూ ఎలా లాక్కుంటారా అని అందరూ అక్కడ గొడవ పడుతున్నారు. నాకు అప్పుడే అర్థమైంది, చింటూ గాళ్ళు ఈ రోజు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. వీళ్ళతో చాలా జాగ్రత్తగా వెళ్ళాలని స్లోగా పక్క నుండి రాక్ తీసుకున్నా. దాంతో పాటు ఒక స్టిక్ కూడా తీసుకున్నా. వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు మనం స్లోగా ఇంటికి వెళ్ళిపోతామని. మా ఇల్లు కూడా పెద్ద దూరం కాదు, ఒక 1 kilometer ఉంటుంది. దీంతో చింటూ గాళ్ళు అలా గొడవ పడుతున్నారు. కరెక్ట్ గా ఒక అరగంట వరకు అలా చింటూ గాళ్ళు గొడవ పడుతూనే ఉన్నారు. అరే వీళ్ళు ఎప్పుడు ఆపుతారో, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు అర్జెంట్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఫాస్ట్ గా వెళ్ళాలి. ఇంకా బాగా ధైర్యం తెచ్చేసుకున్నా. వాటి మొహం కూడా చూడండి, నేను స్లోగా ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్నా. స్లోగా అడుగులు వేస్తూ వెళ్తున్నా. వాటికి సౌండ్ కూడా రావట్లేదు. అలా చింటూ వాళ్ళ దగ్గరికి చాలా దగ్గరగా వెళ్తున్నాను. ఇప్పుడు వెంటనే చింటూ గాళ్ళు నా వైపు తిరిగారు. స్లోగా నా వైపు రావడం మొదలు పెట్టారు. నేను అనుకున్నాను ఇంకా కర్ర విసిరేద్దాం అని అనుకుంటున్నా. కానీ ఒక భయం, విసిరినంటే నన్ను వచ్చి కరిసేస్తాయేమో అని. ఇంకా వాటిని ఏం పట్టించుకోవట్లే. స్లోగా ముందుకెళ్తున్నాను. అవి అయినా నన్ను ఫాలో చేయడం మొదలు పెడుతున్నాయి. ఇదే టైంలో ఒక మంచి విషయం జరిగింది. నాకు ముందు నుంచొని ఒక బైక్ అనేది వస్తుంది. ఆ బైక్ ని కొంచెం హింట్ చేశాను, అన్నా ఆగన్నా అన్నాను. అప్పుడు ఆ అన్నయ్యకి అర్థమైంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు అని. స్లోగా సైడ్ కాపాడు. అరే తమ్ముడు తొందరగా ఎక్కడ నేను తీసుకెళ్లిపోతాను అన్నాడు. స్లోగా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. ఏదైతే వెనకాల హ్యాండిల్ ఉంటుందో దాన్ని పట్టుకుని పైకి ఎక్కుదాం అనుకున్నా. ఇదే టైంలో చింటూ గాళ్ళందరూ ఎవరైతే బైక్ మీద వచ్చారో వాళ్ళ మీదకు దూకేశాడు. వాళ్ళ చెయ్యి కరిసేశాడు. దీంతో అన్నయ్యకి బాగా బ్లడ్ అనేది వచ్చేస్తుంది. వెంటనే అన్నయ్య రైస్ చేశాడు, ముందుకెళ్ళిపోయాడు. నేను ఆ హ్యాండిల్ పట్టుకుని ఉన్నాను కాబట్టి వెంటనే ఆ అన్నయ్య వెనకాల వెళ్ళిపోతున్నా. నేను పరిగెట్టుకుంటా. వెంటనే ఆ హ్యాండిల్ అనేది నేను మళ్ళీ వదిలేసా. దొల్లుకుంటా వెళ్ళి ముందుకు పడ్డా. నా బ్యాగ్ లో ఉండే అన్ని పడిపోయినాయి. చింటూ గాళ్ళు నా వైపు స్లోగా వస్తున్నారు. వెంటనే పక్క నుండే రాయి తీసుకుని బెదిరిస్తున్నాను. అరే వెళ్ళిపోండి చిచ్చి అంటున్నా. కానీ వాళ్ళు వెళ్ళట్లేదు. అప్పుడే మన చింటూ గ్యాంగ్ లో ఒకడు గట్టిగా అరిశాడు. అన్ని చింటూలు వెనక్కి చూసినాయి. అక్కడ ఏముందంటే, నేను ఎప్పుడైతే పడిపోయానో అప్పుడే నా పెరుగన్నం బాక్స్ కింద పడిపోయింది. నేను మామూలుగా పెరుగన్నం అని తిన్ను. దీంతో ఆ చింటూ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడ రైస్ తినడం మొదలు పెట్టారు. ఇదే మంచి టైం అని స్లోగా నా వస్తువులన్నీ తీసుకుని ముందుకెళ్ళిపోయాను. అలా మా
ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత హాయిగా ఊపిరి తీసుకున్నా, కింద నుంచి వచ్చేసింది. దీంతో ఎవరికి తెలియకుండా స్లోగా బాత్రూమ్ లోకి వెళ్ళి అన్ని మార్చేసుకున్నా. వెంటనే మా మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అమ్మా ఇలా ఊర కుక్కలు నన్ను చంపేస్తున్నాయి అమ్మా అన్నాను. మా అమ్మకి చాలా భయం వేసేసింది. అప్పుడు తర్వాత రోజు మా బస్ అంకుల్ కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా చెప్పారు, బాబుకి ఇలా ప్రాబ్లం అవుతుంది, నువ్వు లోపలికి రావాల్సిందే అన్నారు. కానీ మేడం అలా అవ్వదు, నేను 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళాలి, మళ్ళీ అక్కడ టర్నింగ్ తిప్పుకుని మళ్ళీ నేను రావాలి, నాకు చాలా లేట్ అయిపోతుంది అన్నారు. దీంతో మా మమ్మీ గొడవ పెట్టేశారు మొత్తం, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అన్నారు. దీంతో మా బస్ అన్నయ్య ఇంకా తప్పక రావాల్సిందే. అలా 4 రోజు అలా ట్రిప్ వేసాడు. అప్పుడే నాకు ఒక ప్లాన్ వచ్చింది, మా బస్ అన్నయ్య ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకని, అన్నయ్య నువ్వు ఎక్కడైతే డ్రాప్ చేస్తావో రోజు నన్ను అక్కడే డ్రాప్ చేయన్నాను. దీంతో అన్నయ్య ఏమన్నాడంటే, లేదురా నిన్ను మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను అన్నాడు. నేను చాలా బాగా కన్విన్స్ చేశాను. అన్నయ్య ఓకే కూడా అన్నాడు. ఎందుకు నేను ఇంత పెద్ద డేర్ తీసుకున్నానో తెలుసా, నేను పెరుగన్నం తినకుండా ఇంటికి వెళ్తే నన్ను మా మమ్మీ తిడతారు ఖచ్చితంగా. అదేదో పెరుగన్న డాగ్స్ పెడితే మనకి రోజు హెల్ప్ కూడా చేస్తాయి. ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ తో మనకు గొడవ అయినప్పుడు మనకి సపోర్ట్ కింద కూడా ఉంటాయి కాబట్టి వాటికి రోజు నేను నా పెరుగన్నం బాక్స్ ఇచ్చేసేవాడిని. దీంతో నాతో చింటూ గల చాలా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు. ఇలా దాదాపు నా ప్రాణాలు కోల్పోయేవి, కానీ నాకు నచ్చని పెరుగన్నమే నన్ను కాపాడింది. ఇది గాయ్స్ స్టోరీ టైం. ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.